ఏం చెప్తారంటే ప్రాజెక్టుల అంశానికి సంబంధించి హరీష్ రావు ఒక సీనియర్ మంత్రి వారి మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అంటే మంత్రి తుమ్మల గారు సీనియర్ మంత్రిగా ఉన్నారు. గతంలో ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్టులకు సంబంధించి వారి ఆధ్వర్యంలో ఎన్నో ప్రాజెక్టులకు సంబంధించి శ్రీకారం చుట్టారు. అయినా ఇవాళ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా ట్రయల్ రన్ మాత్రమే, ఓపెనింగ్కి సంబంధించి ఇంకా జరగలేదు, ప్రారంభించబోతా ఉన్నారు 15వ తేదీన. అందరికి నమస్కారం అండి. ముందుగా సందీప్ గారికి అట్లాగే ప్యానెల్లో ఉన్న మిగతా మిత్రులకు మన ప్రేక్షకులందరికీ. ఒక ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఉంటే ఈ 5 సంవత్సరాలకి ఇది అయిపోతుంది, తర్వాత ఇంకొకటి మళ్ళీ మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయినట్టు అట్లా స్టార్ట్ కాదండి. ప్రభుత్వం అనేది ఇట్స్ ఎ గోయింగ్ కన్సర్న్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ఇది ఒరిజినల్ గా రాజీవ్ దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ఎవరైతే స్టార్ట్ చేశారు జలయజ్ఞం పేరుతోని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ అయినప్పుడు అప్పుడు వాళ్ళు తీసుకున్న 2 ప్రాజెక్టులలో ఇంపార్టెంట్, ఖమ్మం జిల్లాలో ఉన్న 2 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ లో 2 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ఇదొకటి. దానిని సీతారామ ప్రాజెక్టు కింద టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరు మార్చి ఇంకొంచెం దానిలో అంటే పవర్ జనరేషన్ కూడా యాడ్ చేసి ఇంకా అది ఇంకా పూర్తిగా కాలేదు, దాని డేట్స్ కూడా తెలియదు. సో ప్రస్తుతానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ తో పాటు ఇది కూడా ఖమ్మం జిల్లాకు అట్లాగే ఒక పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లాకు, ఇప్పుడు సూర్యాపేట జిల్లాకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టు మీద ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడినా, తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినా, ప్రజలకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మంచి మాట చెప్పారు. ప్రజల కళ్ళలో ఆనందం కోసం చేస్తున్నాం అంటే అది ఎవరైనా ప్రజలకు అల్టిమేట్ గా, ఎందుకంటే ప్రజల సొమ్ము, ఎవరు జేబులోంచి ఖర్చు పెట్టలేదు. కేసీఆర్ గారైనా జేబులోంచి ఖర్చు పెట్టరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా జేబులోంచి ఖర్చు పెట్టరు. ఎవరు ఖర్చు చేసినా ప్రజల సొమ్ము ప్రజల కోసము సద్వినియోగం చేయడమే గవర్నమెంట్ యొక్క పని. ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం చూసారనుకోండి, కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది ఆధార్ అనేది, అది అప్పుడు వాళ్ళు సరిగ్గా చేయలేదు యూపీఏ గవర్నమెంట్. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ఆధార్ను పూర్తిగా అనుసంధానం చేసి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇవ్వగలుగుతున్నాయి. వాళ్ళ 80 కోట్ల మందికి డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలలో డబ్బులు వెళ్తున్నాయి. ఇది గొప్ప విషయం. కానీ ఎప్పుడు కూడా అది మేమే మొత్తం స్టార్ట్ చేసాము, అసలు ఆధార్ కనిపెట్టింది మేము ఎప్పుడు మాట్లాడలేదు. సో ఆ విధంగా చూసినట్టయితే తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే వారు అప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వారు అక్కడ కూడా వారు అక్కడ కూడా మంత్రిగానే ఉన్నారు. సో వారు ఆ చెప్పిన మాటను హరీష్ రావు గారు వెంటనే దాన్ని ఖండించాల్సిన అక్కర్లేదు. అట్లనే హరీష్ రావు గారు ఏం చెప్తున్నారు, అసలు అప్పుడున్న ప్రాజెక్టులు, నేను ఇంకా టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు చేసిన తప్పులకు కూడా వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు మొన్నటికి మొన్న సుంకిశాలలో ఆ వాల్ కూలిపోయింది. వాల్ కూలిపోయినప్పుడు వెంటనే కేటీఆర్ గారు దుంకి, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాల్ కూలిపోయింది, వెంటనే దీని మీద మీరు ఎంక్వైరీ చేపట్టండి, ఆ ఫలానా కాంట్రాక్ట్ సంస్థ మెగా ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించిన బ్లాక్ లిస్ట్ చేయండి అని చెప్తున్నారు. ఇదే కేటీఆర్ గారు, ఇదే కేసీఆర్ గారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే మెగా సంస్థకు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, ఎన్ని తప్పులు జరిగే. మేడిగడ్డలో మొత్తం 3 పైర్స్ విరిగిపోతే వారు ఏమంటారని, ఒక చిన్న తప్పు, ఒక చిన్న 12 బ్యారేజ్లలో ఒక చిన్న పిల్లర్ పోతే ఏమవుతుంది అని అంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఇంత పెద్ద శరీరానికి ఒక గుండె ఇంతే ఉంటది, ఆ గుండెకు రంధ్రం పడ్డది అనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ ఉరుకుతామా, చిన్న రంధ్రమే కదా అని పడుకుంటామా? యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ ప్రాజెక్టులలో ఏ చిన్న తప్పు జరిగినా, స్ట్రక్చర్ లో తప్పు జరిగినా, లేకుంటే కావాలని అవినీతి జరిగినా, లేకుంటే కాంట్రాక్టర్ తప్పిదం వల్ల జరిగినా ప్రాణ నష్టము, ధన నష్టము స్టేట్ కు జరుగుతుంది, రాష్ట్రానికి జరుగుతుంది. అది ఏ గవర్నమెంట్, ఎవరు మంత్రి ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా అది దృష్టిలో ఉంచుకొని పనిచేయాలి. జస్ట్ టు కంక్లూడ్ మై ఆర్గ్యుమెంట్, ఇక్కడ ఏంటంటే హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలలో కొంత నిజం ఉన్నా, కానీ వారు మొత్తం నేనే చేసినాను క్లెయిమ్ చేసుకోవడము, టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దేశంలో అసలు ఇరిగేషన్ అంటే డెఫినేషన్ చెప్పినాము అని చెప్పుకోవడం అయితే 100% తప్పు. అంతకుముందే జలయజ్ఞం పేరు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. అంతకుముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లు కావచ్చు, అంతకుముందు ఉన్న టీడీపీ గవర్నమెంట్లు కావచ్చు, తెలుగు గంగ ప్రాజెక్టు మన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండి.